హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వే అంతా, ఇక నువ్వెంత. అలాగే మొదటిది అవసరం ఉన్నప్పుడు చెప్పేది, రెండోది అవసరం తీరాక చెప్పేది. నిజమే కదా? అలాగే మనిషిని బ్రతికించేది నోటితో పీల్చే శ్వాస. అదే మనిషి మంచిగా బ్రతికించేది మాత్రం నోటి నుంచి వచ్చే మాట. అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే జీవితాన్ని కూడా కిందకి లేపేస్తాయి. నిజమే కదండి? బలవంతపు బంధాలు, భావోద్వేగపు జీవితాలు, ఎవ్వరికీ చెప్పుకోలేని ఏడుపులు, నవ్వును నటిస్తున్న ప్రాణాలు, అన్నింటినీ వదిలేసే బాగుంటుందనే ఆలోచనలు, ఎటూ తెలుసుకోలేని మానసిక సంఘర్షణలు, అంతే కొన్ని బ్రతుకులు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఒక విషయం చెప్పమంటారా? విలువ ఇచ్చేవారిని హార్ట్లోనూ, విలువ ఇవ్వని వారిని మ్యూట్లోనూ పెట్టుకుంటే జీవితం చాలా క్యూట్గా సాగిపోతుంది. అర్థమైంది కదండి? అలాగే ఒక్క విషయం, డబ్బున్న వారిని చూసి అసహ్యపడే కాలం వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని కూడా అసూయపడే కాలం నడుస్తుంది. అలాగే మనం జీర్ణం చేసుకునే అంత, మనకి కావలసినంత సంపాదించడం. నిజమే కదండి? పక్కవాడితో పోల్చుకోకుండా బ్రతకడం, మనం కంట్రోల్లో చేసుకునే వేగంతో ప్రయాణం చేసుకోవడం, ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇప్పటి రోజుల్లో కుళ్ళుకుని చేస్తున్నారు. నిజమే కదండి? ఒకప్పుడు డబ్బుంటే కుళ్ళుకునేవారు. ఇప్పుడు రెండు, ఆరోగ్యము డబ్బు, ఈ రెండు ఉంటే ఇక వాడిని ఎప్పుడు నాశనం అయిపోతాడా అని చూసే కళ్ళు చాలానే ఉన్నాయి. నిజమే కదా? పరిచయమైన వారి మనసులో మనం ఒక సామాన్య మనుషులం. అర్థం చేసుకున్న వారి మనసులో మనం ఒక అద్భుతమైన వ్యక్తులం. అసూయపడే వారి మనసులో అయితే మనం ఒక పొగరుబోతు వ్యక్తులం. మోసగించే వారి మనసులో మనం ఒక అమాయక వ్యక్తులం. అర్థం చేసుకోలేని వారి మనసులో మనం ఈ లోకంలోనే పొగరుబోతులం. మనల్ని ప్రేమించే వారిని మనమే ప్రపంచం. మన అభిప్రాయాలు వెళ్ళబుచ్చే సమాయస ఏకీభవించలేని మనసుకి మొండివాళ్ళం. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరిది దృష్టికి మనం ఒక్కోలా కనబడతాం. అందుకే ఎవరి కోసమో మనం మారాలని లేదు. ఇక మనం మనలాగే బ్రతికేద్దాం. అలాగే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మంచివారు అనిపించుకోవాలనే పద్మవ్యూహంలో ఎప్పుడు కూడా చిక్కుకోవద్దు. అది నిజంగా పద్మవ్యూహమే కాబట్టి పొగడ్తలు మెచ్చుకోలో బాగుంటాయి, కానీ వాటి వెంట పరిగెత్తొద్దు. మాట సాయం, సూచన సాయం, సలహా సాయం చేసేవారికి పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ హామీ ఉంటే తప్ప. డబ్బు సాయం, వస్తు సాయం చేసేవారు వారి పరిధులు ఎప్పుడు కూడా మర్చిపోరు. మంచితనం మాటన అలవి కాని సహాయాలు చేసి మిమ్మల్ని మీరు ముంచేసుకోవద్దు. ఒడ్డున ఉంటే మీరైనా, సహాయమైనా కూడా ఇంకొకరి గుర్తింపు కోసమా, మొప్పు కోసమా అస్సలు చెయ్యవద్దు. అలాగే ఒడ్డున ఉండే ప్రతిదీ కూడా పక్కవారితో సహాయం చేసే మేధావులు, కొక్కోలులు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరికి సహాయం చెయ్యాలన్న ఆలోచన మంచిదే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ పరిధిలో మారొద్దు. గుర్తుంచుకో. ఇక ఒక్కొక్కసారి భిక్షాటన చేయవలసిన పరిస్థితి, మరొకసారి నీళ్లలాగా డబ్బు ప్రవాహం, ఇంకోసారి నుదుటి రాతను బండ బూతులు తిట్టుకునే దౌర్భాగ్యం, మరోసారి అదృష్టం పిచ్చి కుక్క తరిమినట్టుగా వెంటపడడం. ఇప్పుడు అంతా మారిపోయింది. ఒక పుస్తకాన్ని రాసేవాడి కంటే అమ్మేవాడే గొప్ప. ఒక కథ రచయిత కంటే కథ చెప్పేవాడే గొప్ప. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే సృష్టించిన వాడి కంటే దోచుకున్నవాడే గొప్ప. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం, నవ్వుతూ చెంపదెబ్బ కొడితే లౌక్యం హాస్యంగానే చూస్తుంది. అదే కోపంతో కొడితే అయ్యయ్యో అంటుంది. అందుకే కొందరు నవ్వుతూనే గోతులు తవ్వుతున్నారు. అటువంటి వారు ఎవరో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోండి. అలాగే కొందరు మంచితనంతో ఈ ప్రపంచాన్ని గెలిచేయొచ్చని భ్రమపడతారు. కానీ ఈ లోకంలో ముంచేతనం ముందు మంచితనం బూడిదగానే మట్టిలోనే కలుస్తుంది.
ఇదే వాస్తవం కదా. ఇక మనం ఉండే చోటును బట్టి మనకు విలువ వస్తుంది. చూసే చూపును బట్టి ప్రపంచమేంటో తెలుస్తుంది. పొందే ప్రతి హక్కు వెనక బాధ్యత కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి, మనం ఏంటో మనకు తెలుసు, మూర్ఖులకి వివరించకూడదు. ఎందుకు అంటే వారికి మంచికి చెడుకి తేడా తెలియదు కాబట్టి. అలాగే అప్పు ఇవ్వకు, అప్పు అడగకు, అప్పుడప్పుడు లేని వాళ్ళకి దానం చెయ్యి. చేసిన దానం మర్చిపో. కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో. అలాగే కొత్తవి నేర్చుకో, కొత్త ప్రదేశాలు తిరుగు. ఇక ఫ్యామిలీ ఈస్ట్ ఫస్ట్ అంటే మొదట నీ కుటుంబమే, మిగతావే అన్నీ కూడా తర్వాతే. డబ్బు సంపాదించు, డబ్బు ఉంటే బోలెడు ధైర్యం ఉంటుంది కదా. అలాగే ప్రపంచంలో 99% మంది ఇక నీ గురించి ఆలోచించరు. ఆలోచించే కొద్ది మంది కూడా నీ గురించి అస్తమానం ఆలోచించరు. కాబట్టి వాళ్ళేమనుకుంటారో ఇక వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించడం మానేసేయి. అర్థమైంది కదా. ఒకరితో బంధాన్ని వదులుకోవాలంటే నొప్పి తెలియనట్టుగా, అంటే ఆకు రాలినట్టుగా ఉండాలి. కొమ్మ విరిగినట్లుగా ఉంటే నొప్పి ఎక్కువ అవుతుంది. ఇక మనం ఉండే చోటును బట్టి మనకు విలువ వస్తుంది. చూసే చూపును బట్టి ప్రపంచం ఏంటో తెలుస్తుంది. పొందే ప్రతి హక్కు వెనుక బాధ్యత ఉంటుంది. అలాగే ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోయినట్టే. అర్థమైంది కదా. గెలుపు అనేది అవసరం నుంచే పుడుతుంది. గెలవడం తప్పే, వేరే దారి లేదు కదా. ఓడిపోతే బ్రతుకు లేదు. అలా అనుకుంటున్నప్పుడు కసిగా ప్రయత్నించడం జరుగుతుంది. అప్పుడే ఒక విజేత జన్మిస్తారు. అర్థమైంది కదండి. ఆహారంలో మార్పు రానంత వరకు ఆరోగ్యం ఉండదు. ఆలోచనలో మార్పు రానంత వరకు ఆనందం ఉండదు. ఏకీభవించినా లేకపోయినా ఇది మాత్రం సత్యం. గుర్తుంచుకో, సమస్య రాగానే కంగారు పడిపోయేవారు ఎప్పటికీ ఆ సమస్యని ఎదుర్కోలేరు. కానీ సమస్యకి పరిష్కారం వెతికేవారు ఆ సమస్యని సులువుగా ఎదుర్కోగలుగుతారు. గుర్తుంచుకో, చాలాసార్లు జీవితం మన చేత ఎప్పటికీ చెయ్యొద్దు అన్న తప్పుల్ని చేసేలా చేస్తుంది. మనం చెయ్యని వాటికి కూడా మనల్ని శిక్షిస్తుంది. కారణం ఏదైనా, నువ్వు వదులుకున్న మనుషుల అడుగుల వెనకే నీ జ్ఞాపకాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయని అస్సలు మర్చిపోవద్దు. అర్థమైంది కదా. కోపంతో, కక్షతో సాధించేవారిని ఎదిరించగలం, కానీ ప్రేమతో బాధ్యతగా చంపేవారిని ఎదిరించలేం కదా, భరించడం తప్ప. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, దేశంలోని చాలామంది డిగ్రీల కోసం పరితపిస్తుంటారు, కానీ దేశంలోని చాలామంది కోటీశ్వరులకు ఏ డిగ్రీ లేదన్న సత్యం తెలుసుకోవాలి. తమ సహజ సామర్థ్యాలను ఉపయోగించుకున్న వారంతా ధనవంతులయ్యారు. అర్థమైంది కదా. మనం ఎలా ఉన్నామనే దానికంటే మన గురించి మనం ఎలా భావిస్తున్నామనేదే ముఖ్యం. మన లోపల మన గురించి ఎలా భావిస్తామో అదే మన కళ్ళతో ప్రతిబింబించాలి. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోయినట్లే కదా. నిజమే కదండి. అలాగే గుర్తుపెట్టుకోండి, భర్తకు తప్పు చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు భార్య చూపే ప్రేమ గుర్తుకు రావాలి. భార్యకు తప్పు చెయ్యాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇక భర్త పడే కష్టం గుర్తుకు రావాలి. అప్పుడే వారి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించరు. నిజమే కదండి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. ఈరోజు ఈ వీడియో అయితే ఏంటి అన్నది తెలుసుకున్నారు కదా. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.